ఫోన్ ట్యాపింగ్ పేరుతో బీఆర్ఎస్ పై సీరియల్ తరహాలో రెండేళ్లుగా వేధింపులు కొనసాగుతుందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సిద్దిపేట పట్టణంలోని రంగదాంపల్లి అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పించిన ప్రవీణ్ 1875లోనే ట్యాపింగ్ పై చట్టం వచ్చిందని, ఏ ముఖ్యమంత్రి కూడా ట్యాపింగ్ చేయమని ఎవరికీ చెప్పారని అన్నారు. అసలు సమస్యలను పక్కదారి పట్టించడం కోసమే ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం లేవనెత్తిందని తెలిపారు. ఆలీబాబా 40 దొంగల తరహాలో రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులు అవినీతికి పాల్పడుతున్నారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. మొదటి నుండి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అసలు సమస్యలను పక్కదోవ పట్టి ప్రజలకు నెరవేరని హామీలిచ్చి వాళ్ళను మోసం చేసి గద్దెనెక్కిన వైనాన్ని ప్రశ్నిస్తున్న తీరునుంట పగలే విచ్చలవిడిగా దొంగల ముఠాలాగా కుంభకోణం కావచ్చు, విద్యాలయాల్లో 125 మంది పిల్లల మరణాలు కావచ్చు, రైతన్నల ఆత్మహత్యలు కావచ్చు, ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలు కావచ్చు, వీటన్నిటి మీద తెలంగాణ ప్రభుత్వాన్ని ప్రతిరోజు కూడా ప్రజల గొంతుకగా మారి బీఆర్ఎస్ పార్టీ నిలదీస్తుంటే దాని నుంచి ప్రజల దృష్టి మరల్చడం కోసం, బీఆర్ఎస్ పార్టీ నాయకుల గొంతు నొక్కడం కోసం కేసీఆర్ గారి మీద అక్రమంగా బీఆర్ఎస్ పార్టీ గొంతును అసెంబ్లీ బయట నొక్కడం కోసం చేస్తున్న కుట్రలు ఒక ధారావాహికంగా నడుస్తూనే ఉన్నాయి. దాంట్లో భాగమే ఈరోజు కేసీఆర్ గారికి వచ్చిన నోటీస్ అని నేను ఈ సందర్భంగా తెలంగాణ ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ తరఫున చెప్పదలుచుకున్నాను. నోటీసే మొట్టమొదట మేము ఎన్నో వేదికల మీద చెప్పినాం. మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు, అదేవిధంగా సీనియర్ నాయకులు మాజీ మంత్రివర్యులు హరీష్ రావు గారికి ఇచ్చిన నోటీసుల సందర్భంగా, మాజీ ఎంపీ సంతోష్ రావు గారికి ఇచ్చిన నోటీసు సందర్భంగా రాజకీయ నాయకులకు ట్యాపింగ్ కు ఏ మాత్రం సంబంధం ఉండదు. ట్యాపింగ్, టెలిఫోన్ ట్యాపింగ్ అనేది అత్యంత 4 గోడల మధ్యలో కేవలం కొద్ది మంది పోలీస్ అధికారులకు జరిగే చట్టబద్ధమైన ప్రక్రియ అని మేము చెప్పడం జరిగింది. 1885 సంవత్సరంలోనే ట్యాపింగ్ చట్టబద్ధమని ఒక చట్టం వచ్చింది. ఆ చట్టం పేరే ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్ 1885. సెక్షన్ 5 చాలా క్లియర్ గా దేశ రక్షణ కోసం, అంతర్గత భద్రత కోసం, మనీ లాండరింగ్ ను నిరోధించడం కోసం, పన్నుల ఎగవేతను నిరోధించడం కోసం, ప్రాణాలను కాపాడడం కోసం, ఉగ్రవాద దాడుల నుండి, తీవ్రవాద దాడుల నుండి ప్రజలను రక్షించడం కోసం దేశంలో ఉండే నిఘా సంస్థలు ట్యాపింగ్ చేయవచ్చు అని చెప్పేసి చట్టమే చెప్తున్నది. అది కేవలం పోలీసులకే తెలుసు, నిఘా సంస్థలకు మాత్రమే తెలుసు. రాజకీయ నాయకులకు ఎవరికీ తెలియదు. దాని మీద రాజకీయ నాయకులకు ఎలాలు ఉండవు. ముఖ్యమంత్రి గారితో సహా